ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య పాదార విందములకు, లక్ష్మీ నారాయణుడు యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పావనమైనటువంటిది కార్తీక మాసం. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది, సకల పాపములను తొలగించగలిగినటువంటిది ఈ కార్తీక మాస పర్వదినం. ఈ కార్తీక మాస పర్వదినములనే పూజ చేసి పురంజయుడు అని పేరు కలిగినటువంటి ఆయన శత్రువులను జయించాడు, ఆనంద పారవస్యంతో ప్రకాశించాడు. దివ్యమైనటువంటి వశిష్ఠుల వారు ఉపదేశం చేశారు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. సకల శుభములు కలగడానికి మహోన్నతమైనటువంటి ఈ రోజున, కార్తీక పౌర్ణమి రోజున నువ్వు దీపములు వెలిగించావు, కార్తీక వ్రతం చేశావు. అందుకనే నారాయణుడు నీకు ఇష్టమైనవాడు. నారాయణుడికి ఇష్టమైనటువంటి మాసంలో నువ్వు దీపారాధన చేశావు, అందుకనే నీకు విజయములు లభించినాయి. నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల యొక్క తేజస్సు ఎలా ఉంటుందో కోటి సూర్య ప్రభాభాసితమై ప్రకాశించేటువంటి వాడు. ఆయన నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములన్నిటినీ తన కుక్షిలో పెట్టుకున్నటువంటి వాడు. నిన్న చెప్పుకున్నాం, సత్యభామ ఎలా తూచుతానన్నది భౌతికంగా చూసింది. అప్పుడు నారదుడు అంటాడు, నువ్వు తోచలేకపోయిన కారణం ఏమిటో తెలుసునా? నీ దగ్గర ఉన్నది ఈ భూలోకంలో ఉన్న సమాలనుకుందాం. కేవలం ఆయన భూలోకమే కాదు, ఆయన పొట్టలో ఉన్నవి అండపిండ వేదోండ సంహతుల నెల్ల, అండపిండ వేదోండ సంహతుల నెల్ల, గుప్తపతి బొజ్జలో నింపుకొన్న ఎట్టి తోయజాక్షునితోడ తులతూచగలవే, ధనముల ధనేతరంబులనైన తరళ నయనాగా. ధనములు కాదు, ధనేతరములు కాదు, ఈ భూమండలం అక్కడ పెట్టినా ఆయనను తోచలేరు. సమస్తమైనటువంటి లోకములన్నీ ఆయన పొట్టలోనే దాక్కొని ఉంటాయి. శ్రీమన్ మహావిష్ణుమూర్తి తెలియచేస్తున్నారు పురంజయునకు విష్ణుమూర్తి యొక్క దివ్య వైభవాన్ని, కార్తీక వైభవాన్ని 23వ అధ్యాయంలో 23వ రోజు కదా. సర్వశక్తి సమన్వితమైనటువంటి మహానుభావుడు ఆయన. అందుచేతనే యశోదకు కూడా నోరు తెరు అన్నాడట. మన్ను తిన్నావా అమ్మా, మన్ను తిన్నంగ నేను వెర్రిను. నేనేమైనా వెర్రివాణ్ణా, పిచ్చివాణ్ణా? ఇంట్లో ఉన్నటువంటి నవనీతములు చక్కని వెన్న మేగడ తింటూ కాదు. తెరో చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆరూపముగనిన యశోదకు తాపమునసియించి జన్మధన్యతగాంచెన్. కలయో వైష్ణవమాయయో. భాగవతంలో అంటే పరమాత్మ ఎలాంటి వాడు? నారాయణుడు కుక్షియందు సమస్తమైనటువంటి లోకములన్నింటినీ కాపాడుతున్నటువంటి మహానుభావుడు ఆయన. దాంట్లోవే కాదు, ఆ లోకాలు కాపాడుతున్నాడు ఆయన. అటువంటి మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాస వ్రతం. భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు.
లక్ష్మీదేవితో సహా వాళ్ళ ఇంట్లో ఉంటారు. అంగం హరే పులక భూషణమాశ్రయంతే అంగీకృతాఖిల మపాంగస్నం. ఆ దివ్యమైనటువంటి కనకధారాస్తవం అంటారు దీన్ని. అమ్మతో సహా నారాయణుడు ఉంటాడు. ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది. కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం గనక చేసిన, పురాణ పఠనం విన్నా, ఇప్పుడు మీరు వింటున్నటువంటి మీకు పితృదేవతలు తరిస్తారు. నేను చెబుతున్నా, నా పితృదేవతలు తరిస్తారు. వారి వంశము నిలుస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని చూచి మరల అంటున్నారట. ఇదంతా అగస్త్యుల వారికి అగస్త్యుడు అత్రి మహర్షితో అంటున్నారు మరల, ఓ ముని పొంగవ, విజయవందినటువంటి పురంజనుడు ఏమి చేశాడో తెలియచేయండి. అత్రి మహర్షి మళ్ళా పలుకుతున్నాడు. కుంభసంభవ, ఏం జరిగిందో చెబుతాను విను. పురంజయుడు కార్తీక వ్రత ఆచరణ ప్రభావంతో అసమాన తేజోవంతుడైనాడు. ఆలోచించాడు. అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని భావించాడు. శత్రురాజులను జయించి వాళ్ళందరినీ ఓడించి విజయమును సంపాదించి నిరాటంకంగా రాజ్యమును పరిపాలించడం మొదలుపెట్టాడు. తన యొక్క విష్ణుభక్తి ప్రభావంతో గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, అన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తగా లోకము చేత కొనియాడబడ్డాడు. అంతకుముందో మనం 2 రోజుల క్రితం విన్నప్పుడు ఈ పురంజయుడు పరమ దుర్మార్గుడని, ప్రజల్ని దోచుకుండేవాడని, అధర్మపరుడని, అసత్యవాది అని, ధనాశాపరుడని ఎన్నో మాటలు పడ్డాడు పాపం. కార్తీక వ్రతము చేసి ధర్మ మార్గాన నడుస్తున్నటువంటి ఈతనని అందరూ కూడా విష్ణుభక్తి పరుడండి పురంజయుడు, ఓహో గొప్ప పరాక్రమవంతుడు, అందుకనే శత్రువును జయించి పోయినటువంటి రాజ్యాన్ని పొందాడు. పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిరతాన్న దాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త, శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగెట్టి అరిషడ్వర్గములు జయించినటువంటి వాడై మహానుభావుడు ప్రకాశించాడు. కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యములు జయించాడు విష్ణు భక్తి వలన. భక్తి ఉంటే చాలు, ఇవన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. భగవంతుడే చూసుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు. భగవంతుడి వైపు మనం నడవాలి కదా. ఇన్ని ప్రశ్నలేలా? ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఓ అగస్త్యమునీంద్ర, అత్రి మహర్షి చెప్తున్నాడు, ఇతడు ఇప్పుడు విష్ణు భక్త అగ్రేసరుడు, సదాచార సత్పురుషుడు, ఉత్తముడు. ఒక్క మాటలో ఇన్ని రాణిస్తున్నాడు. అయినప్పటికీ పురంజయునికి తృప్తి లేదు. ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవాలి. భక్తులు చూడండి, పురాణాలందరూ వచ్చినా సరే వాడు గనక భక్తుడై ఉంటే ఎంత బాగా, ఇంకొక మాట చెప్పు ఆ భగవంతుని గురించి అంటాడు. అతనిలో భక్తి ఉండాలి. విద్య ఉన్నా భక్తి ఉండాలి, ధనం ఉన్నా భక్తి ఉండాలి. భక్తి ఉన్నవాడి మాటలకి, భక్తి లేని పండితుడి మాటలకి తేడాలు ఉంటాయి. భక్తు లేని పండితుడు ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఏమండి విష్ణుమూర్తి గురించి చెబుతాడంటే, ఏంటి ఆయన చెప్పేది, ఆయనకి ఏం తెలుసు అంటాడు, విమర్శిస్తాడు. అతనింటే అసలు భక్తి లేదు. అది భక్తి కలిగినటువంటి వ్యక్తి ప్రవర్తించే తీరే వేరు. రుక్మిణీదేవి ఉన్నది, ఆమె ప్రవర్తన వేరు, సత్యభామ ప్రవర్తన వేరు. తర్వాత మారిందనుకోండి, అది వేరే విషయం. కుచేలుడు యొక్క పద్ధతి వేరు, దుశ్శాసనుడి పద్ధతి వేరు. వీళ్ళిద్దరూ ఒకటే అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళ యొక్క విశేషాన్ని బట్టి భక్తి అన్నిటికే పరమ పావనమైనటువంటిది. ఆ భక్తి రసం సదాచార తత్పరత కలిగిస్తుంది. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరి ఎవరెవరు పూజించి తరించారో వాళ్ళ కథలు వినాలనే కోరిక కలిగింది. ఏ దేశంలో ఇంకా ఎక్కడ ఉన్నాడు హరి, ఎక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనుకోండి. ఏ క్షేత్రము చూడాలి, భక్తులు వెళ్తుంటారన్నమాట. కాశీ, రామేశ్వరం. ఇంకో ఆయన చెప్తాడనమాట, ఆహాహా ఉజ్జయిని గనక మీరు వెళితే పుణ్యం అన్నాడు అనుకోండి. హాహా, ఆయన దగ్గరికి వెళ్ళి ఉజ్జయిని ఎక్కడుంది స్వామి అని వెళ్ళొస్తారు. ఇంకొకడు అలా పురాణం చెబుతూ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నాడు అనుకోండి, పురాణం చెబుతూ. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విశేషములన్నీ తెలుసుకొని శ్రీశైలం వెళ్ళొస్తారు. ఇది భక్తుల యొక్క లక్షణాలు. పంచారామాలు, 12 జ్యోతిర్లింగాలు, ఒకటి చాలదా? మీ ఊళ్ళో దేవుడు లేడా? వాళ్ళు తృప్తి చెందరు.
ఎందుకంటే ఇంకా భగవంతుని గురించి వినాలి. మంచి పాటలు వింటున్నాం అనుకోండి, ఇంకాసేపు పెట్టవా అంటామంతే. మంచి ఇష్టం అనుకోండి, ఏ ఘంటసాల గారి పాటో ఏ సుబ్బలక్ష్మి గారి పాటో ఇష్టం, సుఖంలో ఆపేస్తే అబ్బబ్బబ్బా ఉండు కాసేపు ఆ పాట విని అంటాడు. ఎందుకంటే వాడు ఆ ధ్యాసలో ఉన్నాడు. భక్తిపరుడైనటువంటి వాడికి తృప్తి చెందదు, పురంజనుడికి తృప్తి చెందలేదు. ఇప్పటికే ఆయన గొప్పవాడు, పురంజయుడు చాలా గొప్పవాడు, భక్తి ప్రపత్తులతో తేజోవంతుడు, వేదంగపారతుడు, భక్త ప్రియవాది. ఇందాక చెప్పుకున్నాం, ఇన్ని పేర్లు ఉన్నాయి, ఇన్ని లక్షణములు అతనిలో ఉన్నది, కీర్తింపబడుతున్నాడు, అయినా తృప్తి చెందలేదు. ఇంకా ఏ క్షేత్రములు. ఒకనాడు ఇలా అనుకుంటూ ఉండగా నేను ఎప్పుడు కృతార్థులవుతానా, ఇంకా విశేషములు తెలుసుకొని అని భావిస్తూ ఉండగా అశరీరవాణి పలికింది, పురంజయ 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 పురంజయ. కావేరీ నదీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది, అది 2వ వైకుంఠం. నీవక్కడికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు, నీవి సంసార సాగరమును చక్కగా దాటి మోక్షమును పొందుతావు. రంగ. పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యమును మంత్రుల మీద అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున అనేకమైనటువంటి పుణ్యక్షేత్రములు సందర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ అక్కడ ఉన్నటువంటి పుణ్య నదులలో స్నానం చేస్తూ చేరాడు రంగక్షేత్రం. కావేరి అనేది 2 పాయలై ప్రవహిస్తూ ఉన్నది. మధ్యలో రంగనాథుని యొక్క దివ్యమైనటువంటి శేషశయ్య మీద పడుకున్నాడు మహానుభావుడు. ఆనంద సీమలో శ్రీరంగంలో రంగపుర విఠల హర కోదండ రామావతార రఘువీర రంగా కావేటి రంగా నను గావరా, కావేటి రంగా నను గావరా. కావేటి రంగడు దివ్యమైనటువంటి ఆ రంగనాయకుడు అలా శయనించి ఉంటాడు. రంగనాయక స్వామి వారు మొత్తం ఇప్పుడు పడుకొని ఉంటాడు, ఏ క్షేత్రమైనా. నెల్లూరి సీమలో చల్లంగ సేయనించు శ్రీరంగనాయక ఆనందదాయక. ఇదొక రంగడు. నెల్లూరులో ఈయన కూడా శ్రీరంగనాథుడి, ఆయన శయనించి ఉంటాడు. పండరిలో ఉంటాడు పాండురంగడు, ఆయన ఆరంగడు. అక్కడ విరజానది, విరజానదియా చంద్రభాగయే పరంధాముడా పాండురంగడే, అది ముక్తికి మార్గమండి రంగా రంగయనండి. రంగా 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 పాండురంగా. ఇక్కడ కావేరీ నది తీరంలో ఉన్న శ్రీరంగస్వామి శయ్యపై శయనించి ఉన్నటువంటి రంగనాథస్వామిని చూచి పరవశమంది 2 చేతులు జోడించాడు. దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషీకేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీన జన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరి వరద, పాహిమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మా దాసోహం. ఎంత స్తుతించాడో మహానుభావుడైనటువంటి ఆ మహావిష్ణుమూర్తిని ఆరాధించాడు. రంగనాయక స్వామివారిని ఆరాధించాడు. వివిధములైనటువంటి స్తోత్రములతో పరమాత్మవు నీవే, కృష్ణుడవు నీవే, ముకుందవుడవు నీవే, దివ్యమైనటువంటి నీ దివ్య రూపం ఆనందాన్ని కలిగిస్తుంది స్వామి మహానుభావ, సకల శుభములు కలిగించేటువంటి వాడవు నీవు. గోవింద మాధవ దామోదరా, గోవింద మాధవ దామోదరా, హరికేశవ మాధవ నారాయణ, గోవింద గోవింద రంగా రంగా. దివ్యమైనటువంటి మహానుభావుని ఆరాధించాడు. విష్ణు స్తోత్రములను పఠించాడు. విష్ణు సహస్రనామ స్తోత్రాలున్నాయిగా, చక్కగా పఠించాడు. కార్తీక మాసమంతా రంగమున ఆ శ్రీరంగమునంది గడిపాడు. తదుపరి పరివారంతో అయోధ్యకు చేరాడు. పురంధరుడు శ్రీరంగనాథ స్వామివారి సమక్షంలో కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల యొక్క మహిమ తన రాజ్యమునందలి జనులందరికీ వినిపించి చక్కగా అందరి చేత చేయించి తాను చేస్తూ ప్రజలందరినీ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యములతో, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగేటువంటి వాళ్ళుగా చేశారు. ఇవాళ అయోధ్య నగరం ఎలా ఉన్నది అంటే సిరి సంపదలతో ఉన్నది, పాడి పంటలతో ఉన్నది,
ధనధాన్యములతో ఉన్నది, ఆరోగ్యములతో ఉన్నది. ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేవు. సమస్త ఐశ్వర్యములతో కళకళలాడుతూ ఉన్నారు. అయోధ్యానగరం దృఢతడ ప్రాకార తోరణములు కలిగి, యంత్ర ద్వారములతో కలిగి, మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సమేతమై ప్రకాశిస్తున్నది. రథగజ తురగ పదాతి దళములతో ప్రకాశిస్తోంది. దివ్యమైనటువంటి ప్రాకారాలు, విశాలమైన తిన్నని వీధులు, మత్స్య మకర లతాది పతాకలు, ఎత్తున ఎగిరే కోట బురుజులు, ఏడంతస్తుల తెల్లని మేడలు, రకరకాల జెండాలు, రకరకాల అద్భుతమైనటువంటివన్నీ ఆనంద పారవశ్యంతో ప్రకాశిస్తున్నది. అయోధ్యానగరం పరమ పావనమై ప్రకాశిస్తోంది, సైన్య సమేతమై ప్రకాశిస్తోంది. అయోధ్యానగరం కేదారం అంటారు. అదొక ధ్వజం అన్నమాట. అది ఆ అయోధ్యానగర వాసులకి అది చిహ్నం. ఈ జెండాను చూసే ఇది అయోధ్య నుంచి భరతుడు వస్తున్నాడని లక్ష్మణస్వామి వారు గ్రహిస్తాడు. అరణ్యవాసంలో రాముల వారు అరణ్యానికి వెళ్ళినప్పుడు భరతుడు ఎలాగైనా సరే రాముని తీసుకురావాలి అని వశిష్ఠ, వామదేవ మొదలైనటువంటి మహర్షులతో, కౌసల్యాదులతో, చతురంగ బలములతో, మంత్రివర్యులతో పెద్ద ఏనుగును తీసుకొని ఆ ఏనుగు మీద అంబారీ పెట్టి అంబారీ మీద ధ్వజం పెట్టాడు. ఏనుగు మీద అంబారీ దేనికంటే అంబారీ మీద కూర్చోబెట్టుకు తీసుకురావాలి అని. బంగారు చెప్పులు, చక్కగా పాదుకలు చేయించాడు. రాముల వారు ఆ పాదుకలు దొరికి తీసుకురావాలి అని ఆ అంబారీ మీద ఎక్కించి చక్రవర్తి ఏ విధంగా తీసుకొని వస్తారో మంగళవాద్యాలతో బయలుదేరాడు ఆయన. ఆ అంబారీ మీద ఈ ఒక ధ్వజం, కేదారం ధ్వజం ఎగురుతున్నది. ఆ జెండా గుర్తు. ఒక్కొక్క జెండాలు ఒక్కొక్క దేశానికి భారతంలో కూడా ఉంటాయి. బృహన్నలు చెబుతాడు ఉత్తరుడికి జెండాల గురించి చెప్తాడు. మరి జెండాలు తిక్కన గారు రాశారు భారతంలో. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు. అదిగో ఆ జెండాలు చూడు, రెపరెపలాడుతున్నటువంటి జెండాలు చూడు ఉత్తర కుమారా. అదిగో ఎవరు వాళ్ళు అని అడుగుతాడు ఈయన. చెబుతాను విను. ఆ జెండాలు చూడు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు. సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. కనకగో వృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. మహోగ్ర కనతాళ తరువగుసిడమువాడు సురనదీసూనుండు ఏర్పడ చూచుకొనుము. దివ్యమైనటువంటి రథముల మీద రెపరెపలాడుతున్నటువంటి జెండాలలాగా విజయశీలురై అప్రమత్తులై ఉన్నటువంటి అయోధ్యాపురవాసులు, నగరమనందలి అంగనామణులు, హంసలు ఏ విధంగా నడుస్తాయో అలాంటి హంస గజ యామినులు, పద్మపత్రములు ఎలా ఉంటాయో, తామర రేకులు, తామర పువ్వు కాదు తామర రేకు ఎలా వయ్యారంగా ఉంటుంది, మధ్యలో ఉబ్బుగా ఉంటుంది, అలాంటి నేత్రములు కలిగిన వారు. విపుల శోణీత్వం, విశాల కటిత్వం, సూక్ష్మ మధ్యత్వం, సింహ కుచ పీనత్వం కలిగినటువంటి రూపవంతులు, అందమైనటువంటి వారు స్త్రీలు, శీలవతులు, గుణసంపన్నులైనటువంటి వారుగా అయోధ్యాపురం ఈ కార్తీక మాస వ్రతంతో ఖ్యాతి వహించింది. నగరమనందలి విలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢలై వయో గుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసా అలంకృతులై ముఖ శోభితులై ప్రకాశిస్తూ ఉన్నారు అయోధ్యాపురంలో. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషా పరాయణులై, పతివ్రతా శిరోమణులై, సద్గుణ అలంకార భూషితులై, చిద్విలాస హాస ఉల్లాస పులకాంకిత శరీరులై అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, పతివ్రతా తల్లులు ప్రకాశిస్తున్నారు. పురంజేడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి చేరాడు. పురంజేను యొక్క దివ్యమైనటువంటి రాక, ఆయన చేసినటువంటి వ్రతాలు, ఆయన చేసినటువంటి రాజు మంచివాడైతే ప్రజలందరికీ పుణ్యం వచ్చేస్తుంది. పౌరజనులు స్వాగతం పలికారు, మంగళ తూర్యారవములు చేశారు, మంగళ వాద్యములు మ్రోగించారు, అద్భుతమైనటువంటి శంఖనాదములు చేశారు, దుందుభినాదంలాగా చేశారు, స్వాగతం పలికారు, పూలు చల్లారు, చక్కగా స్వాగతం అంటూ సుందరాంగలను నాట్యం చేశారు.
నగర ప్రదక్షిణ చేసి నిజ అంతఃపురంలో ప్రవేశపెట్టారు. అతడు ధర్మాభిలాషి, దైవభక్తి పరాయణుడై రాజ్యమును పరిపాలించాడు పురంజరు. కొంతకాలము గడిచిన వృద్ధాప్యం వచ్చేసింది. ఎంతకాలం ఉంటుంది? చక్కగా ఐహిక వాంఛలు వదులుకున్నాడు. ఎందుకంటే భక్తి ప్రపత్తులు కదా. తన ధర్మాన్ని తాను చేశాడు. భగవంతుడే చూసుకుంటాడు అవన్నీ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఫలము రాబోతోంది. తన ధర్మాన్ని తాను చేశాడు, వ్రతములు చేశాడు, ధర్మ పరిపాలన చేశాడు, ఐహికమైనటువంటి వాంఛలు వదులుకున్నాడు. తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యమునకు వెళ్ళిపోయినాడు. వానప్రస్థ ఆశ్రమంలో కూడా ఏటేటా కార్తీక వ్రత విధానాన్ని జరిపాడు ఓపికన్నంత వరకు. ఇక శరీరం ఎంతకాలం ఉంటుంది? మరణించి అతడు వైకుంఠము ప్రాప్తికి చేరాడు. కాబట్టి ఓ అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనటువంటి మాహాత్మ్యం కలగది. దానిని ప్రతివారు ఆచరించాలి. ఈ పుణ్యమైన దివ్యమైనటువంటి కథను ఎవరైతే చదువుతారో, ఎవరైతే చెబుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారందరికీ సకల పుణ్యములు కలిగి పాపములన్నీ తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అత్రి మహర్షి తెలియచేశాడు అని వశిష్ఠ మునీంద్రుల వారు జనక మహీపతికి తెలియచేశారు. అట్టి దివ్యమైనటువంటి పరమేశ్వరుని దివ్య చరణారవిందములకు, లక్ష్మీనారాయణుడు యొక్క దివ్య పాదారవిందములకు 1,000,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం.